Hello everyone. In today's class, we are going to learn about Rankine's theory for cohesive soils. As we already know that in Rankine's theory, there are some assumptions. In that, the second assumption is the soil should be dry and cohesionless. So, the Rankine's theory doesn't work for cohesive soils. So, for this cohesive soils, Rankine's theory is not applicable. It is developed by Razel and Bell. It is developed by Razel and Bell. But as it is done according to as it is extension to the Rankine's theory, it is called Rankine's theory for Rankine's earth pressure for cohesive soils. Okay, Rankine's theory అనేది ర్యాంకైన్స్ థియరీ అనేది అక్కడతో ఆగిపోయింది. ఎక్కడతో? కోహెసివ్లెస్ సాయిల్స్తో ఆగిపోయింది. కానీ రేజల్ అండ్ బెల్ అనేవాడు దాన్ని ఎక్స్టెండ్ చేసి కోహెసివ్ సాయిల్స్కి ఇచ్చేసాడనమాట. ఓకే, సో ట్రీట్మెంట్ అనేది మొత్తం సేమ్, కోహెసివ్ సాయిల్స్కి కోహెసివ్లెస్ సాయిల్స్కి మొత్తం సేమ్. ఒక్క డిఫరెన్స్ ఏంటి అంటే కోహెసివ్లెస్ సాయిల్స్లో అయితే ఇంటర్సెప్ట్ సి ఉండదు, కోహెసివ్ సాయిల్స్లో ఇంటర్సెప్ట్ సి ఉంటుంది. అంటే మోర్ సర్కిల్ గీసినప్పుడు ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ ఇంటర్సెప్ట్ అనేది సి డాష్, అంటే కోహెషన్ ఇంటర్సెప్ట్ అనమాట. ఆరిజిన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వదు. ఓకేనా, ఇది ఎఫ్, ఇది ఆరిజిన్. ఓకే, యాంగిల్ ఫై యాంగిల్, ఫెయిల్యూర్ ఎన్వలప్ మేక్ చేసే యాంగిల్, ఇంటర్నల్ యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఫై ఏ. Why is it not clear? ఫెయిల్యూర్ యాంగిల్ మేక్ చేస్తున్న యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఫై. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఫ్లై. ఇప్పుడు ఫెయిల్యూర్ ఎన్వలప్ తీసుకుందాం. ఇది ఫెయిల్యూర్ ఎన్వలప్. ఓకే, నెక్స్ట్ ఒక మోర్ సర్కిల్ దీని గుండా పాస్ అవుతుందన్నమాట. అంతేనా? మోర్ సర్కిల్ మనం దేన్ని కన్సిడర్ చేస్తాం? ఫెయిల్యూర్ ఎన్వలప్ టచ్ అయ్యేటట్టు కన్సిడర్ చేస్తాం. దాన్ని ఫైనల్ మోర్ సర్కిల్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకని? అది చిన్నగా ఎక్కడో ఉంటుంది రెస్ట్ ప్రెషర్ దగ్గర, అది ఎక్స్టెండ్ అవుతూ అవుతూ ప్లాస్టిక్ ఈక్విలిబ్రియంలో ఫెయిల్యూర్ ఎన్వలప్ని టచ్ అయ్యేటట్టు ఇది చేసుకుంటాం. ఇది యాక్టివ్ కేస్ చూద్దాం మనం. ఇప్పుడు యాక్టివ్ కేసు చూద్దాం. ఈ కోహెసివ్ సాయిల్స్లో కూడా యాక్టివ్ కేసు, ప్యాసివ్ కేసు ఉంటుంది కదా. సో యాక్టివ్ కేసు చూద్దాం. యాక్టివ్ కేసులో ఏది మ్యాక్సిమం ఉంటుంది? యాక్టివ్ కేసులో వర్టికల్ స్ట్రెస్ కామన్గా ఉంటుంది. హారిజాంటల్ స్ట్రెస్ తగ్గుతూ వచ్చి ఫెయిల్యూర్ ఎన్వలప్ని టచ్ అయిన చోట ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అవుతుంది. అవునా? సో ఈ సిగ్మా వి ఉన్న పాయింట్ని బి అని, ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ ఉన్న పాయింట్ని ఈ అని డినోట్ చేస్తాం మనం. సెంటర్ ఆఫ్ ద మోర్ సర్కిల్ని సి అని డినోట్ చేస్తాం. ఈ సెంటర్ ఎలా వస్తుంది? ఈ హారిజాంటల్ ప్లేన్ నుంచి ఒక పర్పెండిక్యులర్ గీస్తే సెంటర్ వస్తుంది అనమాట. అంటే ఈ యాంగిల్ 90 degrees. ఓకే, సో ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి ఇక్కడ యాంగిల్ వచ్చేది 45 + 5/2. ఈ యాంగిల్ ఎంత? 90 + 5. ఓకే, నౌ ఇది డి, పాయింట్ డి. ఓకే, ఇవేంటి? ఎక్స్ యాక్సిస్ మీద సిగ్మా నార్మల్ స్ట్రెసెస్, వై యాక్సిస్ మీద షియర్ స్ట్రెసెస్. ఓకే, మనకి ఇక్కడ షియర్ స్ట్రెసెస్ రావు కాబట్టి ఓన్లీ నార్మల్ స్ట్రెసెసే ఉంటాయి కాబట్టి ఇందులో చూపిస్తాం. కోహెషన్ ఇంటర్సెప్ట్ మాత్రమే వై యాక్సిస్ మీద ఎందుకు చూపిస్తున్నాం? కోహెసివ్ ఇంటర్సెప్ట్ వల్ల షియర్ రెసిస్టెన్స్ అనేది ఎంతో కొంత. కోహెషన్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్
షియర్ రెసిస్టెన్స్, అందుకని అది y యాక్సిస్ మీద చూపిస్తున్నాం. ఇప్పుడు ఇదేంటి, ఇక్కడ ఏది మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్, మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్, ఇది σ1 అవుతుంది మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్, ఇది σ3 అవుతుంది. ఓకే, సో ఈ డిస్టెన్స్ కావాలి అంటే ఈసీ కావాలి అంటే σ1లోంచి σ3 తీసేస్తే ఏమొస్తుంది, σ1 అంటే ఓ నుంచి ఇక్కడ దాకా, σ3 అంటే ఓ నుంచి ఇక్కడ దాకా. σ1లోంచి ఈ పార్ట్ తీసేస్తే ఏమవుతుంది, ఇది వస్తుంది. సో దిస్ ఈజ్ σ1 మైనస్ σ3. బై 2 చేస్తే ఏమవుతుంది, ఇది వస్తుంది. సో σ1 మైనస్ σ3/2 చేస్తే ఇది వస్తుంది. లైక్ వైజ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ కావాలంటే σ1 ప్లస్ σ3/2 వేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలి అంటే ఎఫ్ఓ డిస్టెన్స్ కావాలంటే C' cot 5 అవుతుంది. ఇది ఎలా అవుతుంది అంటే ఎఫ్సిడి ట్రయాంగిల్ తీసుకోండి, CDF. ఓకే, ఈ డిస్టెన్స్ మనకు తెలియదు, ఈ యాంగిల్ 5. ఓకే, ఇప్పుడు ఇది ఎఫ్డి అవునా, ఎఫ్సిడి కాదు, ఎఫ్ఓ, ఇది ఎఫ్ఓసి తీసుకోండి, ఎఫ్ఓసి తీసుకోండి. ఈ డిస్టెన్స్ సిఎన్ మనకు తెలుసు, C' అని మనకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తారంటే F0 ఈజ్ ఈక్వల్ టు, F0 అనేది హైపోటెన్యూస్ కాబట్టి F0 ఈజ్ ఈక్వల్ టు కాదు, tan θ ఈజ్ ఈక్వల్ టు tan θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, tan θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, తప్పు, ఐమ్ సారీ. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఏంటంటే ఇది హైపోటెన్యూస్ అవ్వదు, ఇది స్ట్రైట్ సైడ్, ఇది స్ట్రైట్ సైడ్. సో ఈ యాంగిల్ 5 కాబట్టి ఇది ఎఫ్ఓ, ఇది C'. ఓకే, సో cot 5 ఈజ్ ఈక్వల్ టు, cot 5 ఏంటి, tan 5 అంటే sin 5/cos 5. cot 5 అంటే ఏంటి, cos 5/sin 5. cos అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ ఎంతమ్మా 5కి, ఎఫ్ఓ డివైడెడ్ బై sin 5 ఎంతమ్మా C'. మనకు కావాల్సింది ఎఫ్ఓ కాబట్టి ఇది తీసుకెళ్ళండి, ఎఫ్ఓ ఈజ్ ఈక్వల్ టు C' cot 5. ఓకే, అలా వచ్చిందనమాట ఇది. సో C' cot 5. ఓకేనా, ఇప్పుడు మనం మోర్ సర్కిల్ని చేయటం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు దీని నుంచి ఏం కావాలి, మనం ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్కి ఒక ఈక్వేషన్ తీసుకురావాలి. ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్కి ఒక ఈక్వేషన్ తీసుకురావాలి అంటే ట్రయాంగిల్ ఎఫ్సిడిని కన్సిడర్ చేయండి. కన్సిడర్ ట్రయాంగిల్ ఎఫ్సిడి. ట్రయాంగిల్ ఎఫ్సిడి నుంచి sin 5 ఏమవుతుంది, ట్రయాంగిల్ ఎఫ్సిడి అంటే ఏంటి, ఇది 90 degrees, ఇది 5, అంతేనా. సో అప్పుడు ఎఫ్సిడి నుంచి ఏమవుతుంది, sin 5 కావాలంటే ఎఫ్సిడి, sin 5 అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ ఎంత, సిడి బై హైపోటెన్యూస్ ఎఫ్సి. అవునా, ఈ ట్రయాంగిల్ని బట్టి సిడి బై హైపోటెన్యూస్ అంటే అదే వస్తుంది. నెక్స్ట్ సిడి బై ఎఫ్సి. ఎఫ్సి అంటే ఏంటి, మనకి ఇక్కడ తెలిసింది, ఎఫ్సి అంటే ఎఫ్ఓ ప్లస్ ఓసి అంటే సిడి బై ఎఫ్ఓ ప్లస్
ఓసి. మనకి ఆల్రెడీ తెలుసు సిడి అంటే ఏంటి, సిడి అంటే ఇది, సిడి అంటే సిఈ, కాబట్టి అది కూడా రీప్లేస్ చేయండి. సిడి అంటే సిఈ బై ఎఫ్ఓ ప్లస్ ఓసి. సిఈ అంటే ఏంటి మనకి సిగ్మా 1 మైనస్ సిగ్మా 3/2. సో సిఈ ఈజ్ ఈక్వల్ టు ఓఎఫ్ ప్లస్ ఓసి ఇంటూ సైన్ ఫై. అంటే సిఈ ఈజ్ ఈక్వల్ టు ఏంటి సిగ్మా 1 మైనస్, సిఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1 మైనస్ సిగ్మా 3/2, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఓఎఫ్ అంటే ఎంత సి డాష్ కాట్ ఫై, సి డాష్ కాట్ ఫై ప్లస్ ఓసి అంటే ఎంత సిగ్మా 1 ప్లస్ సిగ్మా 3/2 ఇంటూ సైన్ ఫై. ఇది సింప్లిఫై చేయండి. ఇది సింప్లిఫై చేసి మనకి దేనికి కావాలి ఈక్వేషను, ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్కి కావాలి. ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అంటే ఏంటి ఇక్కడ సిగ్మా 3. సో సిగ్మా 3కి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొద్దాం. ఓకే, దీని నుంచి సో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ దీన్ని సిగ్మా 3 టర్మ్స్లోకి సాల్వ్ చేయాలి. సిగ్మా 3 టర్మ్స్లోకి సాల్వ్ చేయాలంటే సిగ్మా 1 మైనస్ సిగ్మా 1/2 మైనస్ సిగ్మా 3/2 ఈజ్ ఈక్వల్ టు, ఇది లోపలికి మల్టిప్లై చేస్తే సి డాష్ ఇంటూ కాస్ ఫై, కాట్ ఫైని ఎలా రాసుకోవచ్చు కాస్ ఫై బై సైన్ ఫై ఇంటూ సైన్ ఫై. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ప్లస్ సిగ్మా 1/2 ఇంటూ సైన్ ఫై ప్లస్ సిగ్మా 3/2 ఇంటూ సైన్ ఫై. ఓకే, సో దీని నుంచి ఏమవుతుంది, మనకి దేనికి కావాలి ఎక్స్ప్రెషన్ అనేది సిగ్మా 3కి కావాలి. సో సిగ్మా 3ని అటు తీసుకెళ్ళిపోదాం. సిగ్మా 3ని అటు తీసుకెళ్ళిపోయి మిగతా అన్నీ ఇటు తీసుకొచ్చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది సిగ్మా 1/2 మైనస్ సిగ్మా 1/2 ఇంటూ సైన్ ఫై మైనస్ సి డాష్, ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి కాస్ ఫై విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సిగ్మా 3/2 ఇటు వస్తుంది, సిగ్మా 3/2 ప్లస్ సిగ్మా 3/2 సైన్ ఫై. ఓకే, సో నా కామన్ తీస్తే ఏమవుతుంది సిగ్మా 1/2 కామన్ తీయండి, దీనిలోంచి ఏమవుతుంది 1 మైనస్ సైన్ ఫై అవుతుంది ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి డాష్ కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 3/2 ఇంటూ 1 ప్లస్ సైన్ ఫై. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 కూడా ఇచ్చేసేద్దాం. సిగ్మా 1 ఇంటూ 1 మైనస్ సైన్ ఫై మైనస్ 2 సి డాష్ కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 3 ఇంటూ 1 ప్లస్ సైన్ ఫై. మనకు సిగ్మా 3కి ఒక్కదానికే కావాలి ఈక్వేషన్, కాబట్టి దీన్ని కూడా డివైడ్ చేసేద్దాం. సో సిగ్మా 3 విల్ బీ ఈక్వల్ టు సిగ్మా 1 ఇంటూ 1 మైనస్ సైన్ ఫై బై 1 ప్లస్ సైన్ ఫై మైనస్ 2 సి డాష్ ఇంటూ కాస్ ఫై డాష్ బై 1 మైనస్ 1 ప్లస్ సైన్ ఫై. ఓకే, సో దీన్ని ట్రిగ్నోమెట్రీకి ఇంకో ఫార్ములా ఏంటి అంటే 1 మైనస్ సైన్ ఫై బై 1 ప్లస్ సైన్ ఫైని టాన్ స్క్వేర్ 45 మైనస్ 5/2గా నోట్ చేసుకోవచ్చు. దీన్ని కాస్ 5 బై 1 ప్లస్ సైన్ ఫై అంటే టాన్ 45 మైనస్ 5/2గా నోట్ చేసుకుంటాం. ఓకే, మనకి ఆల్రెడీ మనం ర్యాంకైన్స్ ఎర్త్ ప్రెషర్లో చూసాం కేఏ ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ 45 మైనస్ 5/2 అని, ఆర్ 1 మైనస్ సైన్ ఫై బై 1 ప్లస్ సైన్ ఫై. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు ర్యాంకైన్స్ ఎర్త్ ప్రెషర్ ఫర్ యాక్టివ్ కేసులో చూసాం. కేఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ ఫై బై 1 ప్లస్ సైన్ ఫై అన్నది. సో నా ఇప్పుడు ఈ ప్లేస్లో కేఏ సబ్స్టిట్యూట్ చేయండి. సో సిగ్మా 3 విల్ బీ ఈక్వల్ టు సిగ్మా 1 కేఏ
మైనస్ 2c డాష్ కేఏ అంటే tan స్క్వేర్ 45 మైనస్ 5/2 అయినప్పుడు ఓన్లీ tan 45 మైనస్ 5/2 ఏమవుతుంది స్క్వేర్ రూట్ కేఏ అవుతుంది. ఓకేనా? యాజ్ వీ ఆల్రెడీ నో దట్ σ3 ఈజ్ passive earth pressure. σ3 is passive earth pressure. σ1 is vertical sigma stress. σ1 is vertical sigma stress. Vertical sigma stress की ఫార్ములా ఏంటమ్మా మనకి గామా ఇంటూ జెడ్. సో కాబట్టి ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. σ3 ఈజ్ ఈక్వల్ టు పిఏని, σ1 ఈజ్ ఈక్వల్ టు σzని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి PA is equal to KA into gamma z minus 2c dash into square root KA. ఓకే, ఇది ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్కి ఈక్వేషన్. ఓకే, నా ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్కి ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు 0, ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది పిఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2c డాష్ ఇంటూ స్క్వేర్ రూట్ కేఏ. ఓకే, ఇది ఇలా పక్కన పెట్టండి. ఓకేనా? నౌ అట్ ఎ క్రిటికల్ డెప్త్ ఈ నెగిటివ్ సైన్ ఏమి ఇండికేట్ చేస్తుంది? నెగిటివ్ సైన్ అనేది ప్రెషర్ నెగిటివ్ అని ఇండికేట్ చేస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ ఏం చేస్తుంది? యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ రిటైనింగ్ వాల్ని పుష్ చేయడానికి ట్రై చేస్తుంది, అంతే కదా, బ్యాక్ఫిల్ నుంచి అవేకి పుష్ చేస్తుంది అనమాట. సో కాబట్టి రిటైనింగ్ వాల్ అనేది ఇటు వెళ్తుంది. అంటే ఎలా చెప్పాలంటే రిటైనింగ్ వాల్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్లో ఎటు వెళ్తుంది? జనరల్గా ఇలా పుష్ చేస్తుంది. అవును, రిటైనింగ్ వాల్ని ఇలా పుష్ చేస్తుంది. బట్ ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి పైన నెగిటివ్ ఫోర్స్ వస్తుందంటే ఏంటి? పుల్ చేస్తుంది అని అర్థం ఆ కొంచెం. ఓకే, అది ఎంతవరకు పుల్ చేస్తుంది? టెన్సైల్ స్ట్రెస్ డిక్రీజ్ అయ్యి డెప్త్తో పాటు డిక్రీజ్ అయ్యి ఒక చోట 0 అయ్యేగా మళ్ళీ ఇక్కడ పాజిటివ్కి రావాలి. ఆ 0 అయ్యే పాయింట్ని క్రిటికల్ డెప్త్ ZC అంటాం. ఆ 0 అయ్యే పాయింట్ని క్రిటికల్ డెప్త్ ZC అంటాం. ఓకే, ఆ ZC దగ్గర కావాలి అంటే ఈ ఈక్వేషన్ 0కి ఈక్వేట్ అవ్వాలి, అంతే కదా. ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ 0 అయిన చోట డెప్త్ క్రిటికల్ అవుతుంది. సో 0 ఈజ్ ఈక్వల్ టు కేఏ ఇంటూ గామా ZC మైనస్ 2c డాష్ ఇంటూ స్క్వేర్ రూట్ కేఏ. సో దానికి ZCకి ఈక్వేషన్ వస్తుంది. కేఏ గామా ZC ఈజ్ ఈక్వల్ టు 2c డాష్ స్క్వేర్ రూట్ కేఏ. దాని నుంచి ZC ఏమవుతుంది? ZC 2c డాష్ స్క్వేర్ రూట్ కేఏ బై కేఏ గామా. సో కేఏ ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ స్క్వేర్ రూట్ కేఏ మిగిలిపోతుంది. ఫైనల్లీ ZCకి ఏమి ఈక్వేషన్ వచ్చింది? 2c డాష్ బై గామా స్క్వేర్ రూట్ కేఏ. ఓకేనా? ZC క్రిటికల్ డెప్త్ వాల్యూ ఎంత? 2c డాష్ బై గామా స్క్వేర్ రూట్ కేఏ. ఓకే, దట్ ఈస్ ద వాల్యూ ఫర్ క్రిటికల్ డెప్త్ ZC. అదే అంటే ఈ డెప్త్ని ఏమంటారు? డెప్త్ ఆఫ్ టెన్జైల్ క్రాక్ అంటారు. ఈ డెప్త్ని ZCని డెప్త్ ఆఫ్ టెన్జైల్ క్రాక్ అంటారు. ఓకే, డెప్త్ ఆఫ్ టెన్జైల్ క్రాక్ అంటారు అనమాట. నెక్స్ట్ అదే హైట్ హెచ్ దగ్గర ఏమవుతుంది? హైట్ హెచ్ కావాలి అంటే ఈ ఈక్వేషన్లో Z ఈజ్ ఈక్వల్ టు హెచ్ పెట్టామంటే హైట్ హెచ్ దగ్గర ప్రెషర్ వస్తుంది. Z ఈక్వల్ టు హెచ్ దగ్గర అయితే PA ఈజ్ ఈక్వల్ టు KA గామా హెచ్ మైనస్ 2c డాష్ స్క్వేర్ రూట్ KA. ఓకే, ఇది హైట్ Z ఈజ్ ఈక్వల్ టు హెచ్ దగ్గర అట్ ద బాటమ్, అంటే ఇక్కడ వాల్యూ. సో ఇప్పుడు ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చూపించవచ్చు? ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ని ఇలా చూపించవచ్చు మనం. ఇది రిటైనింగ్ వాల్ అనుకుంటే ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ టాప్లో ఎంత వచ్చింది? Z ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మైనస్ 2c స్క్వేర్ KA వచ్చింది. బాటంలో ఎంత వచ్చింది? బాటంలో Z ఈజ్ ఈక్వల్ టు హెచ్ దగ్గర వాల్యూ ఎంత వచ్చింది? KA ఇంటూ గామా హెచ్ మైనస్ 2c డాష్ స్క్వేర్ రూట్ KA వచ్చింది. ఇప్పుడు ఇది
అది. ఓకే, ఈ వాల్యూ ఇది, ఈ వాల్యూ ఇది. ఈ 0 అయిన దగ్గర ఎంత హైట్, డెప్త్ జెడ్సీ, వేర్ జెడ్సీ ఈజ్ ఈక్వల్ టు 2c' బై గామా స్క్వేర్ రూట్ కేఏ. అవునా? ఇది నెగిటివ్ ప్రెషర్. అంటే దీని అర్థం ఏంటి, ఇది రిటైనింగ్ వాల్ని పుల్ చేస్తుంది, ఇది పుష్ చేస్తుంది. ఓకే, అది ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది అన్నమాట కోహెసివ్ సాయిల్స్ ఫర్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ కేసులో. ఇప్పుడు ఫైనల్ టోటల్ ప్రెషర్ కావాలి అని అంటే టోటల్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయాలి కదా మనం. టోటల్ ప్రెషర్ కావాలి అంటే పిఏకి ఇంటిగ్రేషన్ వేయచ్చు, 0 నుంచి హెచ్, ఇది కేఏ ఇంటూ గామా జెడ్ మైనస్ 2c' కేఏ ఇంటూ డిజెడ్ వేస్తే ఏమవుతుంది మనకి, హాఫ్ కేఏ గామా జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ని ఇది 0 to h పెడితే ఇది హెచ్ స్క్వేర్ అయిపోతుంది, 2c' కేఏ ఇంటూ హెచ్ పిఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఎప్పుడు దాకా వ్యాలిడ్ అవుతుంది, ఈ క్రాక్ అనేది రాకముందు, ఈ ఫార్మేషన్ ఆఫ్ క్రాక్ అనేది రాకముందు. ఫార్మేషన్ ఆఫ్ క్రాక్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది మొత్తం 0 అయిపోతుంది. ఫార్మేషన్ ఆఫ్ క్రాక్ ఇదైతే అది మొత్తం 0 అయిపోతుంది. ఈ టెన్సైల్ స్ట్రెసెస్ అనేవి 0 అయిపోతాయి క్రాక్ ఫామ్ అయిందంటే. అప్పుడు ఎర్త్ ప్రెషర్ ఓన్లీ ఇది మాత్రమే ఉంటుంది. అప్పుడేంటి, హైట్ హెచ్ నుంచి హెచ్ మైనస్ జెడ్సీకి ఇది అయిపోతుంది. సో కాబట్టి అప్పుడు ఈక్వేషన్ 0 to hc అవుతుంది, పిఏ ఈజ్ ఈక్వల్ టు 0 to hc అవుతుంది, అదే సారీ హెచ్ మైనస్ జెడ్సీ అవుతుంది, 0 to హెచ్ మైనస్ జెడ్సీ అవుతుంది ఈ ఈక్వేషన్. కేఏ ఇంటూ గామా జెడ్ మైనస్ 2c' కేఏ. జీజెడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, హాఫ్ ఇంటూ హెచ్ మైనస్ జెడ్సీ ఇంటూ కేఏ గామా హెచ్ మైనస్ 2c' కేఏ అవుతుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే, మల్టిప్లై చేసి లోపలికి సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ పిఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ గామా హెచ్ స్క్వేర్ కేఏ మైనస్ 2c' కేఏ ప్లస్ 2c' బై గామా. ఇది ఎప్పుడు, టెన్సైల్ క్రాక్ ఫామ్ అయినప్పుడు ఈక్వేషన్ ఇది. ఇది టోటల్ ప్రెషర్ ఈక్వేషన్. దీనికి ఇది ఎక్కడ యాక్ట్ చేస్తుంది, ఇట్ యాక్ట్స్ ఎట్ ఎ హైట్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్ యాక్ట్స్ ఎట్ ఎ హైట్ ఆఫ్ హెచ్ మైనస్ జెడ్సీ బై 3. ఇది ఇక్కడ నుంచి హెచ్ మైనస్ జెడ్సీ బై 3 దగ్గర యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ ప్రెషర్ అనేది హెచ్ మైనస్ జెడ్సీ బై 3 దగ్గర యాక్ట్ చేస్తుంది. ఓకే, అది ఇదేంటి, ఈ ఈక్వేషన్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, టెన్సైల్ క్రాక్ ఫామ్ అయ్యాక మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. మామూలుగా అంతా ఈ ఈక్వేషనే యూజ్ చేస్తాం, మామూలుగా ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. ఒకవేళ టెన్సైల్ క్రాక్ ఫామ్ అయ్యింది అన్నప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ φ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకుందాం. φ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, కేఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు φ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కేఏ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఏమవుతుంది, పిఏ వాల్యూ హాఫ్ గామా హెచ్ స్క్వేర్ మైనస్ 2c' హెచ్ ప్లస్ 2c' స్క్వేర్ బై గామా. φ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. ఇప్పుడు క్రిటికల్ హైట్ ఆఫ్ అన్సపోర్టెడ్ వర్టికల్ హైట్ కనుక్కోవాలి. అంటే ఇది క్రిటికల్ హైట్ ఆఫ్ అన్సపోర్టెడ్ వర్టికల్ కట్ కనుక్కోవాలి. అన్సపోర్టెడ్ వర్టికల్ కట్ కనుక్కోవాలంటే ఇదేమవుతుంది, ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్లో లాగా ఈ ప్రెషర్ నెగిటివ్ అనేది ఉన్నప్పుడు, ప్రెషర్ అనేది నెగిటివ్ ఉంది టాప్ రీజియన్లో, ఇది 0 ఎప్పుడవుతుంది, డెప్త్ ఆఫ్ క్రాక్ జెడ్సీ దగ్గర అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ద వాల్ ఆఫ్ ద హైట్ హ్యాస్ 2zc, ఎర్త్ ప్రెషర్ 0 అయిపోవాలంటే ఏంటి, ఎర్త్ ప్రెషర్ టోటల్గా
టోటల్ ఎర్త్ ప్రెషర్. ఫైనల్ పీ 0 అవ్వాలంటే ఏంటి? ఫైనల్ పీ ఈక్వల్ టు 0 అవ్వాలంటే ఏమవ్వాలి? నెగిటివ్ ప్రెషర్ ఈక్వల్ టు పాజిటివ్ ప్రెషర్ అవ్వాలి. అంటే జెడ్సీ ఈక్వల్ టు ఇది అయ్యింది అనుకోండి, అప్పుడు ప్రెషర్ అనేది 0 అవుతుంది. ఇది రెండు బ్యాలెన్స్ అయిపోయి 0 అయిపోతుంది. సో కాబట్టి ఏం చేయాలంటే హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2ZC అవుతుంది. అవునా? అంటే హెచ్సి ఈజ్ ఈక్వల్ టు 2ZC. జెడ్సీ ఎంత మనకున్న ఫార్ములా? 2 × 2C' బై గామా స్క్వేర్ రూట్ KA. సో హెచ్సి ఈజ్ ఈక్వల్ టు 4C' gamma square root KA. This is the height of the critical height of unsupported vertical cut. Okay, phi is equal to 0 అయితే HC ఏమవుతుంది? 4C' బై గామా అవుతుంది. ఓకే, అది ఫార్ములా. అదే ఇప్పుడు ప్యాసివ్ కేస్కి తీసుకుందాం అనుకుందాం. ప్యాసివ్ కేసుకి తీసుకుంటే ఏమవుతుంది? మొత్తం సేమ్. ఇక్కడ ఏంటి? జస్ట్ ఇది సిగ్మా వి అవుతుంది, ఇది పీపీ అవుతుంది. అదొక్కటే డిఫరెన్స్. మళ్ళీ చేసుకొద్దాం ఒకసారి. సిగ్మా వి ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి? సిగ్మా వి ఇక్కడ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? సిగ్మా వి కాన్స్టెంట్ ఎప్పుడైనా సరే, ప్యాసివ్లో అయినా యాక్టివ్లో అయినా. ఏమవుతుంది? హారిజాంటల్ స్ట్రెస్ అనేది either డిక్రీజ్ అవుతుంది లేదంటే ఇంక్రీజ్ అవుతుంది. యాక్టివ్ కేసులో డిక్రీజ్ అవుతూ ఉంటుంది హారిజాంటల్ స్ట్రెస్ అనేది. ప్యాసివ్ కేసులో ఇంక్రీజ్ అవుతూ వెళ్ళి మోర్ సర్కిల్ని ఫెయిల్యూర్ ఎన్వెలప్ని టచ్ అవుతుంది. ఇది ఫెయిల్యూర్ ఎన్వెలప్. ఇది C'. ఇది ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్. ఓకే, ఇది మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అవుతుంది, ఇది మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ ఏమో బీగా కన్సిడర్ చేద్దాం, ఈ పాయింట్ ఏమో ఈగా కన్సిడర్ చేద్దాం. ఓకే, దీని సెంటర్ పాయింట్ని ఎలా కన్సిడర్ చేస్తాం? సి అని కన్సిడర్ చేస్తాం, ఇక్కడ డి అని కన్సిడర్ చేస్తాం. ఇది ఓ, ఇది ఎఫ్, అంతా కామన్. ఇది ఒక్కటే మారుతుంది. సిగ్మా 1, సిగ్మా 3, సిగ్మా వి, పీపీ మాత్రమే మారుతుంది. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా ఉంటుంది. అప్పుడు ఈ లెంత్ ఏమవుతుందమ్మా మనకి? సిగ్మా 1 మైనస్ సిగ్మా 3/2నే అవుతుంది. అప్పుడు ఈ లెంత్ ఏమవుతుంది? సిగ్మా 1 ప్లస్ సిగ్మా 3/2. ఈ లెంత్ ఏమైంది? C' cot 5. ఇవన్నీ ముందు దానిలో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు క్లియర్గా చెప్పట్లేదు. ఓకే, మళ్ళీ యాజ్ యూజువల్ sin 5కి తీసుకోండి. ట్రయాంగిల్ ఎఫ్సిడి నుంచి ఇది సి, ట్రయాంగిల్ ఎఫ్సిడి నుంచి sin 5 వాల్యూ తీసుకోండి. sin 5 వాల్యూ ఏమవుతుంది? CD/CF అవుతుంది. CD/CF అంటే ఫార్ములా ఏంటి? CD అంటే ఎంత? CD ఈజ్ నథింగ్ బట్ CB. CD ఈజ్ నథింగ్ బట్ CB అంటే CB/CF అంటే FO ప్లస్ OC. అంటే ఏంటి? సిగ్మా 1 మైనస్ సిగ్మా 3/2 డివైడెడ్ బై C' cot 5 ప్లస్ సిగ్మా 1 ప్లస్ సిగ్మా 3/2. ఓకే, సో దీని నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తే ఏమవుతుంది? సిగ్మా 1 మైనస్ సిగ్మా 3/2 ఈజ్ ఈక్వల్ టు sin 5 ఇంటూ C' cot 5 ప్లస్ సిగ్మా 1 ప్లస్ సిగ్మా 3/2. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ముందుకు లాగి. ఈక్వల్ టు sin 5 ఇంటూ C' ఇంటూ cot 5 ఎలా రాసుకోవచ్చు? cos 5/sin 5 ప్లస్ sin 5 మల్టిప్లై చేస్తే సిగ్మా 1/2 ఇంటూ sin 5 ప్లస్ సిగ్మా 3/2 ఇంటూ sin 5. ఇప్పుడు మనకి ఇక్కడ దేనికి ఎక్స్ప్రెషన్ తీసుకురావాలి? మనం ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్కి తీసుకురావాలి. ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అంటే ఏంటి? సిగ్మా 1. సో సిగ్మా 1ని ఇటు నుంచి మిగతా అన్నీ అటు తీసుకెళ్ళిపోండి. సిగ్మా 1 టర్మ్స్ అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చి
మిగతావన్నీ అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. సో సిగ్మా 1/2 మైనస్ సిగ్మా 1/2 సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ సైన్ ఫై క్యాన్సిల్ అయిపోతే సి డాష్ ఇంటూ కాస్ ఫై డాష్ ప్లస్ సిగ్మా 3/2 ప్లస్ సిగ్మా 3/2 సైన్ ఫై. సో సిగ్మా 1/2 ఇంటూ 1 మైనస్ సైన్ ఫై is equal to c dash cos phi dash plus sigma 3/2 into 1 plus sin phi. ఇప్పుడు దీని నుంచి సిగ్మా 1 ఏమవుతుంది, 2 కూడా అటు తీసుకెళ్ళిపోండి. 2c dash cos phi dash by 1 minus sin phi plus sigma 3 into 1 plus sin phi by 1 minus sin phi. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ట్యాన్లో రాసుకోవాలంటే 2c dash by tan 45 minus 5/2 plus 5/2 plus sigma 3 into tan square 45 plus 5/2. ఓకే, ఇదంటే ఏంటి, tan స్క్వేర్ 45 ప్లస్ 5/2 అంటే 1 ప్లస్ సైన్ 5/1 మైనస్ సైన్ 5. ట్రిగ్నోమెట్రీ రిలేషన్స్ ఇవి. ఇదంటే ఏంటి, కేపీ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్. 1 ప్లస్ సైన్ 5/1 మైనస్ సైన్ 5 అంటే ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ ఫర్ ర్యాంకైన్స్ థియరీ. సో అదే సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఓన్లీ ట్యాన్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ కేపీ అవుతుంది. స్క్వేర్ రూట్ కేపీ ఈజ్ ఈక్వల్ టు tan 45 ప్లస్ 5/2 అవుతుంది. ట్రిగ్నోమెట్రీ ప్రకారం దాని వాల్యూ cos 5/1 మైనస్ సైన్ 5. ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్స్ ఇవి. సో దీని నుంచి అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు 2c డాష్ స్క్వేర్ రూట్ కేఏ ప్లస్ సిగ్మా 3 ఇంటూ కేపీ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ కాబట్టి కేపీ. సో సిగ్మా 1 అంటే ఏంటి, ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ పీపీ. సిగ్మా 3 అంటే ఏంటి, ఇక్కడ కేసులో వర్టికల్ స్ట్రెస్ సిగ్మా వి. వర్టికల్ స్ట్రెస్ అంటే గామా జెడ్. సో సిగ్మా 1 అంటే పీపీ కాబట్టి పీపీ ఈజ్ ఈక్వల్ టు 2c డాష్ స్క్వేర్ రూట్ కేపీ ప్లస్ సిగ్మా 3 అంటే ఏంటి, గామా జెడ్ ఇంటూ కేపీ. సో ఫార్ములా పీపీ ఈజ్ ఈక్వల్ టు కేపీ గామా జెడ్ ప్లస్ 2c డాష్ స్క్వేర్ రూట్ కేపీ. ఓకే, ఇది ఎర్త్ ప్రెషర్ ఎట్ ఎనీ డెప్త్ జెడ్కి క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకున్నాం. అప్పుడు ప్రెషర్ ఏమవుతుంది, కేపీ ఈజ్ ఈక్వల్ టు ఇది 0 అవుతుంది. ఇది 2c డాష్ స్క్వేర్ రూట్ కేపీ. ఇక్కడ నెగిటివ్ ఎర్త్ ప్రెషర్ లేదు కాబట్టి పైన కూడా పాజిటివే వస్తుంది అన్నమాట. సో ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఏమవుతుంది, ఇది ఒక రిటైనింగ్ వాల్ అయితే ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేపటికి టాప్లో ఏమవుతుంది, 2c డాష్ స్క్వేర్ రూట్ కేపీ అయింది. బాటంలో కావాలంటే ఏంటి, ఈక్వేషన్లో z ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లేస్ చేయాలి. z ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లేస్ చేయండి. z ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లేస్ చేస్తే పీపీ ఈజ్ ఈక్వల్ టు కేపీ గామా హెచ్ ప్లస్ 2c డాష్ స్క్వేర్ రూట్ కేపీ. ఈ వాల్యూని ఇక్కడ రాయండి, కేపీ గామా హెచ్ ప్లస్ 2c డాష్ స్క్వేర్ రూట్ కేపీ. ఓకే, ఇది ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. ఇది ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఫర్ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ ఇన్ కోహెసివ్ సాయిల్స్ అన్నమాట. ఓకేనా, అది అలా చేస్తే వచ్చింది. ఇప్పుడు టోటల్ హైట్కి టోటల్ ప్రెషర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, యాజ్ యూజువల్ దీనికి ఇంటిగ్రేషన్ ఫర్ 0 to h చేయాలి. ఇంటిగ్రేషన్ ఫర్ 0 to h చేయాలి అంటే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to h అంటే స్మాల్ పీపీ ఈజ్ ఈక్వల్ టు కేపీ గామా జెడ్ ప్లస్ 2c డాష్ స్క్వేర్ రూట్ కేఏ. దీనికి ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to h చేయాలి, dz.
వేస్తే ఏమవుతుంది, క్యాపిటల్ పీపీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫోర్స్, టోటల్ ప్యాసివ్ ప్రెషర్ విల్ బీ ఈక్వల్ టు టోటల్ ఎర్త్ ప్రెషర్ విల్ బీ ఈక్వల్ టు హాఫ్ కేపీ గామా హెచ్ స్క్వేర్ ప్లస్ 2c డాష్ స్క్వేర్ రూట్ కేఏ ఇంటూ హెచ్. ఇది ఫైనల్ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అవుతుంది. ఓకే, ఇదంతా ఏంటి, ర్యాంకైన్స్ ది ఎర్త్ ప్రెషర్ ఫర్ కోహెసివ్ సాయిల్స్ అనమాట. యాక్టివ్ కేసు, ప్యాసివ్ కేసు. ఓకేనా, ఇదేమో ప్యాసివ్ కేసు ఇప్పుడు దాకా మనం చూసింది. ఓకే, ప్యాసివ్ కేస్, ఇదేమో యాక్టివ్ కేస్. ఓకే, దాట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే.